మొత్తం ఇవేమో ఏళ్ళు హైడ్రా మీదనే. పైకి షెడ్లు, లోన బిల్డింగ్లు. హైదరాబాద్ అప్పా చెరువులో అక్రమాలను కూల్చివేత. శిఖం భూమిలో 13 నిర్మాణాలను తొలగింపు. వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ. అందులో 2 బీజేపీ కార్పొరేట్వి. నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారన్న బాధితులు. ఈ షెడ్ల కారణంగానే 4 ఏళ్ల క్రితం వరదలు, చెరువులు కట్టతెగి 5గురు దుర్మరణం. జాతీయ రహదారిపై రోజుల తరబడి నీరు. ఇక నాడు ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు. నేడు మామిడికుంటలో కూల్చివేతరట. అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన షెడ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఇక కబ్జాలపై చర్యలు ఖాయం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. పటాన్ చెరువు, అమీన్పూరు, కాన్మెట్లో సుడిగాలి పర్యటన, చెరువుల పరిశీలన, ఈదులకుంట అదృశ్యంపై ఆశ్చర్యం. ఇక అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు, నకిలీ సాక్ష్యాధారాన్ని సృష్టించినట్లు అభియోగాలు. దర్యాప్తు ప్రారంభించిన ఈఓడబ్ల్యూ. ఇక ఒకసారి మ్యాటర్ చదివితే హైదరాబాద్లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్ర నగర్ మండలం గగనపాడు అప్పా చెరువు ఇక ఫుల్ ట్యాంక్ లెవెల్ రేకుల షెడ్డులు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా కూల్చివేసింది. ఇందులో కొన్ని షెడ్ల స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన 10 ఎకరాల శిఖం పట్టా భూమిలో ఉన్నాయి. ఇదే చెరువు ఆక్రమణలకు కారణంగా 2020 అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్ట తెగి గగన్పాడ్ బస్తీలోని ముంచెత్తింది. జాతీయ రహదారిపై కొన్ని రోజుల పాటు రాకపోకలు ఆగిపోయాయి. ఫంక్షన్ హాలు పడుకున్న ఒకే ఒక కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. ఆ తర్వాత కూడా అక్రమాలను తొలగించే ప్రయత్నం చేయలేదు. తాజాగా శనివారం హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. అప్పా చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న రేకుల షెడ్లను నేలమట్టం చేసింది. ఈ షెడ్లు పలువురు ప్లాస్టిక్ రీసైక్లింగ్, వాటర్ బాటిల్స్, అట్టలు, ఇక బిస్కెట్ కంపెనీ లేబుల్స్ తయారీ, ప్యాకింగ్ పరిశ్రమలు. ఇక ఇంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. మీకు అందరికీ తెలుసు, ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే ఒకటి ఉంటుంది. ఆ మధ్యలో ఆరంగరు, శంషాబాదు, షాద్నగరు, జడ్చర్ల ఈ హైవే ఏదైతున్నదో ఈ హైవే మీద గగనపాడు ఉంటుంది కదా. ఆ గగనపాడు దగ్గర గతంలో నాకు తెలిసి ఒక 2-3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. 2-3 ఏళ్ల కిందట భారీ వరద కారణంగా మొత్తం రోడ్ అంతా కూడా కొట్టుకుపోయింది. ఒక రోజు పాటు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంత దారుణానికి కారణం ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు, బయటికేమో రేకుల షెడ్లు, లోపలనేమో మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు. అరే ఎవడో మరి రియల్టర్లో లేకపోతే ఇంకోడో చేసినని కాదు, సాక్షాత్తు ప్రజాప్రతినిధులు ఇలా కబ్జా గురి చేస్తూ ఉన్నారు. బీజేపీ కార్పొరేటరు తోకల శ్రీనివాస్, ఇలా కనబడుతుంది కదా, తోకల శ్రీనివాస్ రెడ్డి ఆయన కబ్జా చేసినట్ట 3 ఎకరాల భూమి. అక్కడ ఓవరాల్గా 10 ఎకరాలు శిఖం భూమి ఉన్నదట. మొత్తం ఇగో 10 ఎకరాల శిఖం పట్టా భూముల్లో ఉన్నాయి. ఇదే చెరువు అక్రమాల కారణంగా 2020 అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్ట తెగి గగన్పాడు బస్తీలకు పోతే ఆ ఫంక్షన్ హాల్ పడుకున్న 5 మంది చచ్చిపోయారట. ఇలా మేము ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నాం. ఇలా పార్టీలు ఏవైనా సరే, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ, సీఎం కానీ, ఇలా మీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసము ప్రజలు మీకు ఇలా ఓట్లు వేస్తే గద్దెనెక్కి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు మీరు కబ్జా చేసి ప్రజల ప్రాణాలు తీస్తే ఎట్లా ఊరుకుంటాం మేము? ఇలా కనీసం పార్టీలన్నా ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఈయన మీద భూ కబ్జాల ఆరోపణలు వచ్చినాయి, అక్రమ కట్టడాల ఆరోపణలు వచ్చినాయి, ఈయన అక్రమ కట్టడాలని హైడ్రా కూల్చివేస్తుందంటూ మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరో ఉంటారు కదా ఆ చీఫ్లు, కనీసం ఈ వీళ్ళను మరి పార్టీ నుంచి తొలగించడమా లేకపోతే వీరి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఇలా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పట్లే, అన్ని పార్టీ అధ్యక్షులు ఇలా రాష్ట్ర అధ్యక్షులంతా వారి మీద యాక్షన్ తీసుకోవాలి. మొన్న దానం నాగేందర్ అక్రమ కట్టడం, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్ లేదు ఆ పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, అధికారుల మీద ఇక యాక్షన్ తీసుకోవాలి కదా. బీఆర్ఎస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, చీఫ్గా ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ మరి వారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మీరు కబ్జా చేసి కట్టడాలు కట్టారని. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇలా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్ల మీద, కొంతమంది నాయకుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ప్రజలకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా, తీసుకోరు అట్లా.
అక్రమాలకు పాల్పడ్డా వాళ్ళు అక్రమ కట్టడాలని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి నోటీసులు ఇచ్చి కూల్చేసినా కూడా ప్రభుత్వాలు ఇలా చేసినటువంటి పనిని మెచ్చుకుంటాయి తప్ప పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం యాక్షన్ తీసుకోరు. అట్లనే పార్టీలో కంటిన్యూ చేస్తారు. ఇది ఎక్కడి దారుణం? సస్పెండ్ చేయాలి కదా వాళ్ళని పార్టీ నుంచి, వాళ్ళ మీద ఏదైనా ఒక వేటు వేయాలి కదా, వేయరు. అట్లా సామాన్యుడు సైతం ఆలోచించాడు ఒకసారి. పార్టీలు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవినీతికి పాల్పడ్డా అక్రమ కట్టడాలకు పాల్పడ్డా వాళ్ళ మీద ఆ పార్టీ యాక్షన్ తీసుకోవాలి, బహిష్కరణకు గురి చేయాలి వాళ్ళకు. కానీ చేయవు. ఇట్లా నడుస్తుంది ప్రజాస్వామ్యం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.